సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం తీసిన వాళ్ళు చదవవలసింది మనం చేస్తున్నాం. దేవుని మందసం ఉండుట వలన యెహోవా 3 నెలలు దేవుని యొక్క మందసము ఒబేదేదోము అనబడినటువంటి ఒక దైవ భక్తి కలిగినటువంటి ఒక దైవ సేవకుని ఇంటిలో మందసం ఉండడం వలన ఆ ఇంటిలో ఉన్న వారందరికీ ఆయనకు కలిగినటువంటి సమస్తానికి, అంటే ఒబేదేదోము ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆయన పిల్ల, ఆ ఇంట్లో ఉన్న వారందరూ, అంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆయన బిడ్డలై ఉండొచ్చు, లేకపోతే ఆయన భార్య అయి ఉండొచ్చు, ఆయన అన్నదమ్ములు, ఆయన కుటుంబ సభ్యులై ఉండొచ్చు, లేక ఆయన కలిగి ఉన్నటువంటి భూములు, అంటే ఆయన పండిస్తున్నటువంటి పొలము అయి ఉండొచ్చు, ఆయన కలిగినటువంటి వ్యాపారాలు అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు చేసేటువంటి పనులు అయి ఉండొచ్చు. వాటన్నిటిలో దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఏంటి అసలు మందసం? ఈ మందసం ఉండడం వల్ల ఎందుకు ఈయనకి ఆశీర్వాదం వచ్చింది? అసలు మందసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఇక్కడే ఈ మందసం అనేది దేనికి గుర్తుగా ఉంది అంటే, దేవుడు ఆనాటి కాలంలో, అంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తున్నటువంటి ఆ మధ్యలో నివసించడానికి, వారి పాలెంలో, వారి మధ్యలో దేవుడు ఆయన సన్నిధిని ఉంచడానికి దేవుడు వారికి కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఉదాహరణకి నూతన నిబంధన గ్రంథంలో దేవుని యొక్క సన్నిధి ఎక్కడుందంటే, ఆయన సన్నిధి మన హృదయాల్లో, అంటే ఆయన ఆత్మస్వరూపిగా మన హృదయాలలో ఆయన జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు దేవునికి ఆలయం ఎవరు అంటే మనమే. దేవుని ఆలయం ఏంటండి? మనమే. మన హృదయమే దేవునికి ఆలయమై ఉన్నది. అయితే పాత నిబంధన కాలంలో దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలీ ప్రజలకు ఆయన ప్రత్యక్ష గుడారం, అంటే దేవాలయం. ఈ రోజుల్లో మనకి మందిరాలు ఎలాగున్నాయో, ఇశ్రాయేలీ ప్రజలకి సొలొమోను కాలంలో ఏం కట్టబడింది? దేవాలయం కట్టబడింది. దేవాలయానికి ముందు ఏముందంటే ప్రత్యక్ష గుడారం ఉంది. ఈ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు మోషేకు బయలుపరిచినటువంటి నమూనాలో ఒక చుట్టూ కూడా లోపల ప్రాకారం లోపల ఆవరణం అనేటువంటి ఒక స్థలం ఉండేది. ఈ ఆవరణం లోపల మరలా ఈ యొక్క ప్రత్యక్ష గుడారం అనేది ఉండేది. ఈ గుడారం లోపల పరిశుద్ధ స్థలం ఉండేది. ఇది పరిశుద్ధ స్థలం అనుకోండి, బయట ఉన్నది ఆవరణము. ఈ పరిశుద్ధ స్థలం కాకుండా అక్కడ అతి పరిశుద్ధ స్థలం అని ఒక ప్రత్యేకించబడిన స్థలం ఉండేది. ఈ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక అడ్డు తెర ఉండేది. ఈ లోపల ఏముండేది అంటే ఇదో ఈ మందసం ఉండేది. ఏ లోపల? ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఆ తెరకి లోపల వైపు ఈ మందసం ఉండేది. ఈ మందసాన్ని ఎలా చేశారంటే తుమ్మ చెక్కతో చేశారు. తుమ్మ చెక్క, ఈ తుమ్మ కర్రని ఇంచుమించు 2000 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి, అంటే ఇంచుమించు 2000 ఏళ్ల నాటి ఒక తుమ్మ కర్రను తీసుకొని, చెట్టుని తీసుకొని దాన్ని నరికి ఆ చెక్కను తీసి దానితో మందసపు పెట్టెను తయారు చేశారు. ఈ పెట్టెను తయారు చేసి దానికి బంగారపు రేకుని పొదిగించారు. చుట్టూరు కూడా దాని పైన బంగారపు రేకుని దేవుడు పొదిగించమన్నాడు. పొదిగించడంతో పాటు దాని పైన ఉన్నటువంటి భాగం, దానికి ఒక షీట్ని ఏర్పాటు చేశారు. ఆ షీట్ని నకిషీ పనిగా చేయబడింది. నకిషీ పని అంటే ఎటువంటి అతుకులు లేనటువంటి బంగారు పోతను పోసారు. ఒక బండని ఎలా పోత పోస్తారో అలాగే ఆ యొక్క బంగారాన్ని ఒక పోత పోసి ఒక దళసరి మందమైనటువంటి ఒక బంగారపు షీట్ని, ఒక ప్లేట్ని దానిపైన అమర్చడం జరిగింది. దాన్ని అమర్చి దానిపైన మీరు చూస్తూ ఉంటే 2 కెరూబులు మనకు కనబడుతున్నాయి. ఆ వైపు ఒక దేవదూత, ఈ వైపు ఒక దేవదూత. ఆ దేవదూతలు 2 అలా మోకరించి ఉన్నప్పుడు ఆ దేవదూతల రెక్కలు ముందుకు కనబడుతున్నాయి. ఆ యొక్క మందసానికి పై రూపాన్ని మనం చూస్తున్నాం. మందసం లోపల ఏం దేవుడు పెట్టమన్నాడు అంటే అహరోను చిగురించిన కర్రను పెట్టమన్నాడు. అలాగే మన్నా కలిగినటువంటి పాత్రను పెట్టమన్నాడు. అలాగే దాంట్లో ఏమున్నాయి అనే దానికి చెప్తున్నాను. దేవుడు సాక్షాత్తుగా ఆయన హస్తాలతో రాసించినటువంటి 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు ఆ మందసం పెట్టి లోపల పెట్టడం జరిగింది. ఈ పెట్టె లోపల ఉన్నాయి. పెట్టి బయట ఆకారం ఎలా ఉంది, పెట్టె పైన అక్కడ దేవదూతలు, కెరూబులు అటువైపు ఇటువైపు ఉన్నారు. ఆ స్థలము దేనికి గుర్తుగా ఉంచబడిందంటే, దేవుని యొక్క మధ్యలో దేనికి గుర్తుగా ఉంది అంటే దేవుని సన్నిధి వారి మధ్యలో ఉంది అనే దానికి నమూనగా దేవుడు ఆయన సన్నిధిని వారి మధ్యలో ఉంచడానికి ఒక నిబంధనగా
దేవుడు అక్కడ ఆ మందసాన్ని వారిని తయారు చేయమన్నప్పుడు వారు దానిని నిర్మించి వారు అతి పరిశుద్ధ స్థలంలో ఉంచడం జరిగింది. ఇది మందసం అనే దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మందసం దేవుడు కాదు, ఈ మందసం దేవుడు కానే కాదు, ఈ మందసం ఆరాధనకు యోగ్యమైన పూజింపదగింది కానే కాదు. మందసాన్ని ఎప్పుడు వారు పూజించలేదు, మందసానికి ఎప్పుడు కూడా వాళ్ళు మొక్కుకోలేదు, మందసాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు చేతులు జోడించి నమస్కారాలు చేయలేదు. లేకపోతే మందసాన్ని వారు ఎంత మాత్రం అక్కడటువంటి వస్తువుని పూజనీయమైనదిగా చూడలేదు. కానీ అది కేవలం దేవుని సన్నిధికి ఒక గుర్తుగా మాత్రమే ఉంచబడింది. అక్కడ ఉందంటే మందసం, అక్కడ ఏముందని గుర్తు. ఇది మందసానికి ఉన్నటువంటి ప్రత్యేకత. మందసం ఎంత పవర్ఫుల్ అంటే, మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో ఉంచితే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే, యాజకులు అనేక మంది ఉన్నా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. ఈ ప్రధాన యాజకుడు వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన కొరకు బలులు అర్పించి, ఆయన పాప ప్రాయశ్చిత్తం నిమిత్తమై ఎన్నో బలులు ప్రార్థనలు చేసుకొని తనను తాను ప్రిపరేషన్ చేసుకొని ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అతి పరిశుద్ధమైనటువంటి, లేకపోతే ఒక గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ఆ రక్తాన్ని ఒలికిస్తూ ఇశ్రాయేలీ ప్రజలందరి కొరకు సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ప్రార్థించేవాడు. ఈ ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు నడుముకు ఒక తాడు కడతారంట, తాడు కట్టి లోపల పంపిస్తారంట. ఒకవేళ ప్రధాన యాజకుడు తనను తాను శుద్ధి చేసుకొని తనను తాను పవిత్రుడుగా లేకపోతే, ఒకవేళ అతి పరిశుద్ధ స్థలంలోనికి అపవిత్రతతో ప్రవేశిస్తే అక్కడికక్కడే ఆ ప్రధాన యాజకుడు చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అంత ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉండేవి. అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి మందసం అనేది అంత శక్తివంతమైనదిగా ఎంచబడింది. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒక రాజు వెళ్ళాడు, ఆయన పేరు ఉజ్జియా అనబడినటువంటి రాజు అనుకున్నాడు. ఆయనని దేవుడు అన్ని విధాల ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఆయనకి అన్ని విధాల దేవుడు దీవెనలు ఇస్తే, ఆయన మనస్సును ప్రధాన యాజకుడు చేయవలసినటువంటి అతి పరిశుద్ధ స్థానంలో జరిగించవలసినటువంటి పరిచర్యని జరిగించడానికి వెళ్తే దేవుడు ఉజ్జియాని అక్కడే మృత్యును అని ఉంది దేవుడు వాక్యం. వెంటనే ఆయన నొసటి మీద పుష్టు రావడం అనేది జరిగింది. ఎందుకు విషయం చెప్తున్నానంటే, మందసం అంత ప్రత్యేకమైనది, మందసం అంత శక్తి కలిగినది, మందసానికి అంత ఉన్నతమైనటువంటి శక్తి ఉంది. ఇదే మందసాన్ని ఫిలిస్తీన్లు ఒక టైంలో మందసాన్ని పట్టుకున్నారు. వీళ్ళు తీసుకుపోయిన వారి ఈ మందసం ముందు నిలబడలేకపోయింది. అలా 2-3 సార్లు జరగడంతో పాటు ఆ దేశం మీదకి దేవుడు భయంకరమైన తెగుళ్ళు పంపించాడు. వారు ఆ దేవుని మందసాన్ని తీసుకువెళ్ళి వారు అక్కడ పెట్టుకోవడం వలన భయంకరమైనటువంటి తెగుళ్ళ చేత వాళ్ళు మొత్తబడితే వారు మందసాన్ని అప్పుడు మరలా ఎద్దుల బండి మీద పెట్టి వారి దేశం నుంచి బయటికి పంపించేయడం జరిగింది. ఇంత ప్రత్యేక శక్తి కలిగిన మందసం. ఈ మందసానికి సంబంధించి 3 విషయాల్ని దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి విషయం మనం ధ్యానం చేయబోతున్నటువంటి వాక్య భాగం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకసారి 3:10. అప్పుడు ఆ మందసం మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున ఆదాముపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మందసం, ఈ మందసం ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మోషే నాయకత్వం తర్వాత లేకపోతే వారి మధ్యలో ఉన్నటువంటి నాయకుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీ ప్రజలు ముందుకు వెళ్తున్నారు. మోషే నాయకత్వంలో ఐగుప్తు చెరలో నుండి విడుదల పొంది మోషే నాయకత్వంలో ఇంచుమించు కనాను ప్రాంతానికి సమీపంగా వచ్చినంత వరకు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీ ప్రజలు నడిపించబడ్డారు. ఆ తర్వాత యోధల నుంచి ఎవరి నాయకత్వం ప్రారంభమైందంటే యెహోషువ నాయకత్వం ప్రారంభమైంది. సెకండ్ లీడర్గా
దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. యెహోషువ యోర్దాను నదిని దాటించి అవతల ఉన్నటువంటి యెరికో మీద అనేక పట్టణముల మీద యుద్ధములు చేసి వాటిని జయించవలసినటువంటి బాధ్యత, ఆ ప్రాంతం అంతటిని ఇశ్రాయేలు ప్రజలకు పంచిపెట్టవలసినటువంటి బాధ్యతని దేవుడు పరిచర్యని యెహోషువకి అప్పగించాడు. ఈ పరిచర్య ప్రారంభంలో దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇదిగో మందసాన్ని ఎత్తుకొని మీరు యోర్దాను నది దాటి ఇశ్రాయేలీ ప్రజలు అవతలకు వెళ్ళాలి. యోర్దాను నది దాటి వెళ్ళడానికి నది ఎండిపోయి ఇసుకతో నిండినటువంటి నది కాదు అది. ఆ నది నీటి ప్రవాహంతో నింపబడి, ఆ నది నీళ్ళ ప్రవాహము అతి భయంకరంగా అది ప్రవహిస్తూ ఉన్నటువంటి నదిగా ఉంది యోర్దాను నది. ఆ కాలంలో ప్రవహిస్తున్నటువంటి నదిలోనికి ఏదైనా ఒక అతి వేగంతో పారుతూ ఉన్నటువంటి ప్రవహిస్తున్నటువంటి నదిలోనికి అడుగు పెడితే ఎవడు అడుగు పెట్టినా ఎవరు దిగినా వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతారు? కొట్టుకుపోతారు. మనం చాలా దగ్గరలో వరదలు వచ్చి నది ప్రవాహంలో కొట్టుకుపోయే వారిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నది ప్రవహిస్తూ ఉన్నటువంటి నది, ఆ ప్రవహిస్తున్నటువంటి నదిని దాటి అవతలకు వెళ్ళాలి. వారి జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను, దేవుడు తన ప్రజలైన వారికి చేసినటువంటి అనేకమైన వాగ్దానాల్ని స్వతంత్రించుకోవాలంటే నదిని దాటి అవతలకు వెళ్ళాలి. మన జీవితాల్లో కూడా దేవుడు అనేక మార్లు మన జీవితంలో ఆయన నిశ్చయించిన ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తము, ఆయన ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే మనం అనేక మార్లు మనము పోరాటం ఎదుర్కొని పోరాటాన్ని దాటి అవతలకు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు నది అడ్డుగా నిలవబడి ఉంది. నది ఎలా ఉందంటే అవతల ఎన్నో గొప్ప దీవెనలు ఉన్నాయి. అవతల వారు నాటని పొలాలు వారి కొరకు ఉన్నాయి. అవతల వారు కట్టని గృహాలు వారి కొరకు ఉన్నాయి. అవతల వారి కొరకు స్థిరమైనటువంటి నివాసాలు వారి కొరకు ఉన్నాయి. అవతల శ్రేష్టమైనటువంటి జీవితం వారి కొరకు ఉంది. కానీ వారు దాటి అవతలకు పోవాలంటే మధ్యలో ఒకటి ఆపుతుంది. అదే ఈ నది, యోర్దాను నది. మన జీవితంలో కూడా దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు, దేవుని యొక్క దీవెనలు మన జీవితంలో ఎన్నో ఆయన ప్రణాళికలో దాచి ఉంచినప్పుడు నేను ఆ జీవితంలో అనేక మార్లు అపవాది అనేకమైన అడ్డులు, ఆటంకాలు, అనేకమైన మన శరీరము, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన ముందున్నటువంటి పోరాటాలు, మనుషుల వలన కానీ అనేకమైన విషయాల వలన, పరిస్థితుల వలన మన ముందు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిని మనం దాటాలి. వాటిని మనం ఎలా దాటాలి, ఎలా సాధ్యమవుతుంది, దాటడానికి మనం ఏం చేయాలి అనేది మనం చూస్తే వాక్యంలో దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువ, ఇదిగో యాజకులు మందసమును తమ భుజముల మీద ఎత్తుకొని వారు నదికి దాటడానికి వారు ప్రజలకు ముందుగా వెళ్ళాలి. ఎంత ముందుగా వెళ్ళాలంటే వారికి ప్రజలకు ఇంచుమించు కొంత దూరం ఉండాలి. యాజకులు ముందుండాలి, మందసం ఎత్తుకొని ప్రజలు ఎక్కడ ఉండాలి? కొంత దూరం నుంచి ప్రజలు వెంబడించాలంటే. ఎందుకు వెంబడించాలి దూరం నుండి? ఇక్కడ ఈ స్క్రీన్ ఉంది, ఇక్కడ చూస్తున్న వాళ్ళకంటే అక్కడ నుంచి చూసే వాళ్ళకి చాలా క్లియర్గా కనబడుతుంది. చూస్తే మొత్తం కనపడదు. ఒకవేళ పద్ధతిగా ఉంటే కొంత భాగంగా కనబడుతుంది, కానీ అక్కడ నుంచి చూస్తే క్లియర్గా ఆ ఎండ్ నుంచి ఎండ్ వరకు కనపడడానికి అవకాశం ఉంటుంది. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే మందసం ఎత్తుకున్నటువంటి యాజకులు ముందుగా వెళ్తుంటే ప్రజలు మందసాన్ని ఏం చేయాలంట? ఏం చేయాలి? చూస్తూ ఉండాలి. మందసం దేనికి గుర్తు? మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలు, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మన జీవితంలో మన కొరకు దేవుడు దాచి ఉంచిన అవతల ఒడ్డున ఉన్నటువంటి అనేకమైనటువంటి దీవెనలు మనం పొందాలంటే, దేవుని కృపకు మనం పాత్రులం కావాలంటే, మన కుటుంబం అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల్లో ఉండి శ్రేష్టమైనటువంటి స్థిరమైనటువంటి అనుభవంలోనికి రావాలంటే మనం చూడాల్సింది మందసాన్ని. అంటే మనం చూడాల్సింది దేవుని యొక్క సన్నిధిని. మన దృష్టి దేవుని మీద నిలిపి ఉండాలి. మన దృష్టి దేవుని మీద ఆనుకొని ఉండాలి. మన దృష్టి ఆయన మీద మాత్రమే కేంద్రీకరించి ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు జయించగలవు. అప్పుడు మాత్రమే నువ్వు సాధించగలవు. జీవితంలో కొన్ని మనము చేయగలిగిన ఉంటాయి, కొన్ని దేవుడు మాత్రమే చేయగలిగి ఉంటుంది. అన్ని లక్షల మంది ప్రవహిస్తున్నటువంటి నది దాటి అవతలకు వెళ్ళాలంటే అది దేవునికి మాత్రమే సాధ్యం. అది ఏ మనిషికి సాధ్యమైనది కానే కాదు. నీ జీవితంలో నువ్వు చేయలేనివి, నీ వల్ల కానివి, నీ శక్తికి మించినవి, నీ బలానికి మించినవి, నీ సామర్థ్యానికి మించినవి నీ ముందు పోరాటాలుగా నిలబడి ఉంటే ఆ పోరాటములో నీకు ఘనమైన విజయం ఇవ్వగలిగినది కేవలం దేవుని సన్నిధి మాత్రమే. నా ప్రియమైన దేవుని బిడ్డ,
ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్నారు, మీరు చూడండి, మందసాన్ని చూడండి. ఈరోజు నువ్వు దేవుడిని చూస్తున్నావా? నీ దృష్టి దేవుని మీద నిలుపుతున్నావా? నీ కను దృష్టి ఆయన వైపు చూడగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? ఒక అద్భుతమైన పాట మనం పాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. కలవరపడినే కొండల వైపు లేదన్న, కొండల వైపు నా కన్నులెత్తి పొదువతో నేను నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా నీదు ముఖమును చూచుచు పరవశించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, మందసమును చూస్తూ మందసమును దూరము నుండి ప్రజలు వెంబడించాలి. ఈ దినాన మనము కూడా అదిగో ఆ యోర్దాను నది దాటడానికి యాజకులు మందసాన్ని ఎత్తుకొని వారు సాగి వెళ్తున్నప్పుడు వారిని నిదానించి ఆ మందసాన్ని చూస్తూ ప్రజలు వెంబడించినప్పుడు వారు యోర్దాను నది దాటగలిగారు. ఎప్పుడైతే యాజకుల పాదములు ఆ నీటిని తాకాయో పైన ఉన్నటువంటి ఆదాము పురమునొద్ద నీటి ప్రవాహము ఆగిపోయిందని దేవుని వాక్యం చెప్తుంది. నీటి ప్రవాహాన్ని, ఆ పారుతున్నటువంటి నీటిని, ఆ భయంకరమైనటువంటి ప్రవహిస్తున్నటువంటి నదిని దేవుడు ఆపి ఆరిన నేలన దేవుడు తన ప్రజల్ని అవతలకి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవితాల్లో మందసం అంటే దేవుని సన్నిధి ఏం చేయగలదు? దేవుని సన్నిధిని నువ్వు కలిగి ఉండడం వలన, దేవుడు నీతో ఉండడం వలన, దేవుడు నేను నడిపించడం వలన నీ జీవితంలో ఏం జరుగుతుందంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నేను నీకు ముందుగా పోతూ మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన ముందు నడుస్తూ ఆయన అనేకమైన మెట్టలను, పల్లాలను, ఇదిగో అనేకమైనటువంటి ఎగుడు దిగుళ్ళు, అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మన మార్గంలో ఉండగా వాటన్నిటిని సరళం చేసి మనను ముందుకు నడిపించేవాడు. మన యాత్రను ఎక్కడ ఆగిపోకుండా ముందుకు సాగింప చేయగలిగిన దేవుడు మన గొప్ప దేవుడు. ఆయన సన్నిధిని మనం చూడగలిగితే, ఆయన మీద మన దృష్టిని నిలపగలిగితే, ఆయన యందు మన విశ్వాసము ఉంచగలిగితే, ఆయన మీద మనం ఆధారపడగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడు. దేవుని యొక్క మందసానికి ఇంత ప్రత్యేకత ఉంది. దేవుని యొక్క మందసాన్ని చూచినప్పుడు, మందసాన్ని వారి మధ్యలో ఉన్నప్పుడు, మందసాన్ని వారు మోస్తూ వెళ్ళినప్పుడు వారి జీవితాల్లో ఇంత గొప్ప కార్యం జరిగింది కదా. ఇప్పుడు రెండో పాయింట్కి మనం వెళ్దాం. మందసాన్ని ఆ ప్రజలందరూ కూడా వారు ఆ మందసాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఘనమైనటువంటి విజయాన్ని చూశారు. విషయాన్ని మనం ఎక్కడ చూస్తున్నామంటే చాలా సందర్భాల్లో ఉన్నాయి, కానీ మనం చూస్తున్న రెండో పాయింట్ ఎక్కడంటే మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఆ కొన్ని విషయాలు ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం కాలం నాటికి ఇంచుమించు ఇక్కడ ఈ యొక్క మందసాన్ని వారు మోస్తూ ఇశ్రాయేలీ ప్రజలు, ఇది వారు మందసాన్ని మోసుకుంటూ వారు ఎక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ వారు మొత్తాన్ని కూడా ఆ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు. ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి రెండో విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ రెండో విషయం మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం పరిశీలన చేయగలం. ఏంటి 4వ అధ్యాయంలో ఉండేదంటే, 4వ అధ్యాయంలో న్యాయాధిపతుల కాలం. ఏ కాలం అండి? దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో కొంతమంది జడ్జెస్ని, న్యాయాధిపతులను ఎన్నుకొని వారి మీద న్యాయాధిపతులను ఉంచితే ఈ న్యాయాధిపతులు ఇశ్రాయేలీ ప్రజల్ని నడిపిస్తూ వచ్చారు. లీడర్స్గా ఉన్నారు వారు. ఆ కాలంలో ఏం జరుగుతూ వచ్చిందంటే, ఈ న్యాయాధిపతుల కాలంలో ఒకానొక సందర్భంలో ఫిలిస్తీయులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఫిలిస్తీయులతో యుద్ధము చేయడానికి ఇశ్రాయేలీలు వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ ఫిలిస్తీయులతో యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఇశ్రాయేలీలు చాలా ఘోరంగా ఓడిపోయారు. 1,000 మంది చంపబడ్డారు. పరుగున పారిపోయి పాలెంలోని కంటే వారి యొక్క ఊరిలోనికి ఇశ్రాయేలీలు వచ్చేసి వాళ్ళు అనుకుంటున్నారు, అరే మనం యుద్ధంలో ఓడిపోతున్నాం, మనం యుద్ధంలో గెలవాలంటే ఏం చేయాలి? మన పూర్వీకులు వారు అనేక మార్లు యుద్ధాలు చేస్తే ఆ యుద్ధాల్లో వాళ్ళు ఏం తీసుకువెళ్ళారో వాళ్ళకి విజయం ఇచ్చింది ఏంటి? దేవుని యొక్క మందసం, దేవుని సన్నిధి వారికి ఏమి ఇచ్చింది? విజయం ఇచ్చింది. కాబట్టి మనం కూడా ఏం తీసుకొని వెళ్దాం. అయితే ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఇశ్రాయేలీ ప్రజలు ఆ కాలంలో, ఏ కాలంలో? ఇది జరుగుతున్నటువంటి కాలంలో దానికి ముందు కూడా న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు ఏంటంటే, యెహోవాని ఎరుగనటువంటి ఒక కాలం వచ్చిందండి. అంటే ఏంటి కాలం? యెహోవాని ఎరుగునటువంటి కాలం అంటే దేవుడు అన్ని రీతులుగా ఆశీర్వదించేసాడు వాళ్ళు. ఇక దేవుడి మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితులు లేవు వాళ్ళు. అంటే ఉదాహరణకు చెప్పాలంటే,
అబ్రహాము కాలంలో విశ్వాసపు యాత్రతో సాగినటువంటి ఈ దేవునితో నడిచేటువంటి ప్రయాణం ఐగుప్తు శ్రమలలో బానిసత్వంలో మూర్ఖులతో ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థనని వారిని విడిపించడమే కాదు, నడుస్తూ పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఉండి వారి కొరకు ఎన్నో అద్భుతాలు చేస్తూ నడిపిస్తూ అనేకమైనటువంటి యుద్ధాల్లో విజయం ఇచ్చి వారిని స్థిరపరిచేసే దేవుడు. ఇప్పుడు ఏమున్నాయి? వాళ్ళకి స్థిరమైన నివాసాలు ఉన్నాయి, వారికి ఏమున్నాయి? నాటినటువంటి పొలాలు ఉన్నాయి, వారికి ఏమున్నాయి? వారికి కావాల్సిన అన్నీ ఇచ్చిన తర్వాత ఆ మొదటి తరం దేవుని యొక్క అద్భుతాలు చూసిన, దేవుని సేవకులతో కలిసి నడిచినటువంటి ఈ తరం గడిచిపోయి కొన్ని తరాలు గడిచిపోయేసరికి వారికి పెద్దగా దేవుని మీద భక్తి తగ్గిపోయి యెహోవాని ఎరుగనటువంటి ఒక తరం వచ్చింది. అలా వారి భక్తిలో సన్నగిలినటువంటి కాలం అది. ఈ కాలం భక్తి ఎలా ఉందంటే చాలా నామకార్థంగా మారిపోయింది. వారి యొక్క భక్తి విధానంలో ఎంత మాత్రము శక్తి లేదు, దేవుని మీద ఆధారపడేటువంటి అనుభవం లేదు, ఏదో అలవాటుగా భక్తి జరుగుతున్నటువంటి ఆ దినాలవి. ఆ కాలంలో వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి, వారి హృదయాల్లో దేవునికి స్థానం లేదు, వారి జీవితాల్లో దేవుని వాక్యానికి స్థానం లేదు, వాక్యానుసారమైనటువంటి విషయాలకు స్థానం లేదు. కానీ వారు ఏమనుకున్నారంటే ఏమొస్తుంది? యుద్ధంలో విజయం వస్తుంది అనుకున్నారు. మందసాన్ని ఎత్తుకొని వెళ్ళారు రెండోసారి యుద్ధానికి. మందసాన్ని ఎత్తుకొని వెళ్ళగానే వెళ్ళేటప్పుడే మందసం ఉంది. ఇందాక మనతో మందసం లేదు కాబట్టి మనం ఓడిపోయాం. ఇప్పుడు మనతో ఏముంది? మందసం ఉంది కాబట్టి మనకి 100% విజయం ఎవరిది? మనది. అంతా మందసం చూసుకుంటుంది అనుకున్నారు. ఎవరు చూసుకుంటారు? అన్నీ దేవుడే చూసుకుంటాడు అన్నట్టుగా వీళ్ళు అనుకున్నారు. మందసం మనతో ఉంది కాబట్టి అన్నీ దేవుడే చూసుకుంటాడు. యుద్ధం ఎవరిది? యెహోవాదే యుద్ధం, మనం ఏం చేయడం అవసరం లేదు, దేవుడే చూసుకుంటాడని అరుపులతో కేకలతో అరుస్తున్నారు అనుకోండి వేల మంది సైన్యం. వాళ్ళ అరుపులకి కేకలకి అవతలన్నటువంటి ఫిలిస్తీన్ల దండు వణికిపోతున్నారు. అంటే ఏంట్రా వీళ్ళు, మన చేతిలో ఓడిపోయి పారిపోయినటువంటి వీళ్ళు మరలా వచ్చి ఇంత ఉత్సాహంతో ఇన్ని వేల మంది సైనికులు వచ్చి ఇంతగా వాళ్ళు అరుస్తున్నారంటే ఏంటి వీళ్ళ బలం అని ఆలోచిస్తే వాళ్ళకి ఎవరో చెప్తారు, రే వాళ్ళు మందసం తెచ్చుకున్నారు యుద్ధంలోకి, కాబట్టి వీళ్ళకి ఏమొస్తుంది? ఇప్పుడు విజయం వచ్చేస్తారు. వెంటనే ఫిలిస్తీన్లు అనుకుంటున్నారు, అబ్బా మందసమా, ఆ మందసానికి లేకపోతే యెహోవా సన్నిధికి గుర్తుగా ఉన్నటువంటి లేకపోతే సన్నిధి దేవుడైనటువంటి ఆ దేవుడే కదా వీళ్ళని ఐగుప్తులో శ్రమలతో, కరువులతో, కాటకాలతో, తెగుళ్లతో ఐగుప్తుని వణికించి వీరిని బానిసత్వంలో విడిపించిన దేవుడు ఆయనే కదా. వీరిని అక్కడి నుంచి నడిపించిన దేవుడు ఆయనే కదా. ఈ ప్రాంతం అంతటిని యుద్ధాలలో విజయం ఇచ్చి వారికి స్వాధీనపరిచిన దేవుడు ఆయనే కదా. ఆయన మందసం వీరి మధ్యలో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళగలం? మనం ఓడిపోతామా? సరే, ఏదేమైనా యుద్ధానికి వచ్చాం కాబట్టి ఏం చేద్దాం? యుద్ధం చేద్దాం. ఓడితే ఓడిపోయాంలే. ఎంత దూరం వచ్చి స్త్రీలు యుద్ధం చేశారు. స్త్రీల యుద్ధంలో గెలిచారు. ఇంచుమించు 40,000 మంది సైనికులు, ఇశ్రాయేలీయుల సైనికులు హద్దులైపోయారు. కారణం మందసం ఉంది వారి మధ్యలో. ఏముంది? ఇదే మందసం వారితో ఉండగా వారికి ఏం రాలేదు? విజయం రాలేదు. నీ బతుకు సరిగా లేకుండా, నువ్వు దేవుని మాటకు లోపడకుండా, నువ్వు దేవుని వాక్యమును పరిచయం పెట్టి మనము దేవుడి సన్నిధి మనతో ఉందన్నట్టుగా దేవుణ్ణి బైబిల్ని పట్టుకొని మనం వెళ్ళినా బైబిల్ని తలకెళ్ళి ఉన్నా ఓడిపోతాం, విజయం రాదు. మన దేవుడు ప్రాక్టికల్గా ఉంటాడు. ఎలా ఉంటాడండి? మన దేవుడు చాలా ప్రాక్టికల్గా ఉంటాడు. ప్రాక్టికల్గా అంటే ఆయన కార్యాలన్నీ కూడా చాలా క్రమమైన రీతిలో ఉంటాయి. చాలా క్రమమైన రీతిలో ఉంటాయి దేవుని కార్యాలు. అక్రమమైన రీతిలో దేవుని కార్యాలు ఎప్పుడు జరగవు. నువ్వేమైనా చేసుకో, నువ్వు ఎలాగైనా ఉండు, నువ్వు ఎలాగైనా బ్రతుకు, నీ ఇష్టం రా, నువ్వు ఎలాగైనా ఉండు, నేను నిన్ను కాపాడుతాను, నిన్ను దీవిస్తాను, నీకు విజయం ఇస్తానని దేవుడు చెప్పడం. మందసం ఉన్నా, ఏమున్నా, ఏమి లేకపోయినా, ఒకవేళ నువ్వు మందసాన్ని కలిగి వెళ్ళినా తీసుకున్నా, మొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుడు నీతో ఏం చెప్తున్నాడు అది చెయ్యి. అది చేయకుండా ఇవన్నీ ఎన్ని చేసినా బయట ఉపయోగం లేదు. కానుకిస్తానని నిబంధన చేసుకున్నా నువ్వు కానుకలిచ్చిన ఉపయోగం లేదు, ఓటమే. ఎందుకంటే
వారి జీవితాలు సరిగా లేవు. జీవితాలు దేవుడికి దూరంగా ఉంచుకొని మందసం మాత్రం దగ్గరగా ఉంచుకున్నారు. విజయం రాలేదు. ఈ రోజున దేవుని సన్నిధి ఎంతో గొప్పది. దేవుని యొక్క సన్నిధి ఎంతో గొప్పది. దేవుని సన్నిధి మనతో ఉంటే, దేవుని సన్నిధి మనల్ని నడిపిస్తే, దేవుని సన్నిధి మనకు ముందుగా వెళ్తూ ఉంటే, దేవుడు మనకు ముందుగా నడుస్తూ ఉంటే మనం చాలా గొప్ప కార్యాలు చూడగలం. ఎవరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తర్వాత వాక్య భాగాన్ని మనం చూస్తే, మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగం 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత దావీదు ఆలోచన చేస్తున్నాడు. ఒకసారి చదవండి, మొదటి వచ్చిన చదవండి. ఇక్కడ చదవడం ఏం కనపడుతుందంటే, దావీదు ఏం చేస్తున్నాడంటే 6వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో ఇన్సుమిన్సు 30,000 మంది శూరులు, ఎవరంటే మన భాషలో చెప్పాలంటే ఈ రోజు కాలంలో బౌన్సర్స్. ఇప్పుడు వీళ్ళు బౌన్సర్ కంటే చాలా గొప్ప వీళ్ళు శూరులు. అంటే వీళ్ళు ఎవరు? యుద్ధం చేసి యుద్ధంలో శత్రువుని హతమార్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన బలమైనటువంటి శూరులు వీళ్ళు. ఎన్ని వందల మంది. కానీ ఇప్పుడు దావీదుకి దేవుని మందసాన్ని తీసుకురావడానికి వెళ్తే మందసం చుట్టూ ఎంతమంది బౌన్సర్స్ ఉన్నారు? 30,000 మంది శూరులు నిలబడ్డారు అంతే మందసం చుట్టూ. ఎటు చూసినా కూడా మందసం అక్కడ ఉంటే దాని చుట్టూ ఎటు చూసినా కొన్ని వేల మంది సైనికులు ఉన్నారు. అంత పకడ్బందీగా, అంత ప్రణాళికతో, అంత పెద్ద ఆలోచనతో వెళ్ళాడు దావీదు. దేవుని మందసం అంటే ఆ మందసాన్ని తీసుకురావడానికి ఎలా ఉండాలి? వేరే అద్భుతమైనటువంటి రీతిలో మందసాన్ని తీసుకురావాలని ఇంత ప్లాన్ చేసుకుని ఇన్ని వేల మందిని తీసుకుని దావీదు వెళ్ళి మందసాన్ని తీసుకొని, మందసాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? క్రొత్త ఎద్దుల బండి మీద, అంతకు ముందు ఆ బండి మీద ఏది పెట్టలేదు, అలాంటి క్రొత్త ఎద్దుల బండి తీసుకొని ఆ ఎద్దుల బండి మీద మందసాన్ని పెట్టి తీసుకొస్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటి? ఈ ఉజ్జానం అన్నటువంటి వ్యక్తి ఈ ఎద్దుల బండి తొసికింది. తొసికి ఏమైంది? ఇట్లా వాలేసరికి ఆ మందసం కింద పడిపోద్దేమని మందసాన్ని పట్టుకోవడానికి అలా చేయి పెట్టాడు ఉజ్జానం అనేటువంటి. ఎప్పుడైతే తన చేతితో మందసాన్ని కింద పడకుండా పట్టుకోవాలని చేయి పెట్టాడో అక్కడికి అతను చనిపోయాడు. మందసాన్ని తాకితే ఏ వ్యక్తి బతకడు. అది మందసానికి ఉన్నటువంటి పవర్. మందసంలో ఏమీ లేదు, కానీ ఆ మందసం దేని గుర్తుగా ఉందంటే దేవుని సన్నిధి గుర్తుగా ఉంది. యెహోవా సన్నిధి ఎంతో భయంకరం. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆయనను చూచి బ్రతకగలిగినటువంటి నరుడు ఎవరూ లేరు. అటువంటి దేవుని మందసానికి గుర్తుగా మందసం దేవుని సన్నిధికి ప్రతినిధిగా, ప్రతిబింబముగా ఇవ్వబడింది మందసం. అయితే ఈ ఉజ్జానం అనేటువంటి వ్యక్తి ఆ మందసాన్ని తాకి అక్కడికక్కడ పడి చనిపోయాడో, చనిపోగానే దావీదుకి ఏం అర్థం కాల. అరే, నేను మందసాన్ని యెరూషలేముకి తీసుకెళ్ళాలనుకున్నాను. మందసంతో ఆషామాషి కాదు, మందసంతో మామూలు విషయం కాదు. మందసంతో తేడాగా వ్యవహరిస్తే ఏమవుతుంది? ప్రాణాలే పోతాయిరా. మందసాన్ని కానీ నేను ఏదైనా మందసంతో సరిగా చేయవలసినటువంటి క్రమంలో చేయకపోతే నాకే ప్రమాదం. కాబట్టి మందసాన్ని నేను నా నగరికి తీసుకువెళ్ళనని చెప్పి ఒబేదేదేము అనబడినటువంటి ఒక భక్తి పరుని ఇంటిలో ఏం పెట్టారంట? దేవుని సన్నిధి భయంకరమైన. దేవుని సన్నిధిలో ఆటలు కాదు. దేవుని సన్నిధితో ఆటలాడకూడదు. ఈ రోజున ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నటువంటి దేవుని బిడ్డలమైన మనమందరం కూడా, మనం దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఎక్కడ 2-3 కూడి నన్ను ఆరాధిస్తుంటారో వారి మధ్యలో ఏముంటుందంట? దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి. దేవుని ఆత్మని చుట్టూ సంచరిస్తూ ఉంది. ఆత్మ సంచరిస్తున్న బలమైనటువంటి దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని ఇక్కడ నీ యొక్క జీవితాన్ని, లేకపోతే మనం ఇక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో భక్తి శ్రద్ధలతో మనం ఆయన ఆరాధించకపోతే మనకి ఆశీర్వాదానికి బదులుగా మనం శాపగ్రస్తులు అవుతాం. వాస్తవానికి ఎందుకు అలా జరిగిందంటే, మందసాన్ని తీసుకురావడానికి 30,000 మంది శూరులు అవసరం లేదు. 4 యాజకులు ఉంటే చాలు మందసాన్ని. మీరు చూస్తే ఆ మంచం ఫోటో పెట్టండి.
దానికి 4 వైపులా అక్కడ 2 ఇటువైపు అటువైపు 4 ఏమంటారు రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ లో నుండి వాటిని తొడిగేటువంటి 2 ఆ యొక్క కర్రల్లాగా ఉంటాయి. ఆ 4 వైపు నుంచి ఎవరు మోయాలంటే మందసాన్ని. వాక్యం ఏం చెప్తుందంటే యాజకుల భుజముల మీద మందసం మోయబడాలి. యాజకుల భుజముల మీద మందసం అవ్వాలి, మోయబడాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు పని చేయడానికి, దేవుడు ఒక వ్యక్తిని రక్షించడానికి, దేవుని సన్నిధి, దేవుని యొక్క పరిచర్య జరగడానికి హంగులు ఆర్భాటాలు తర్వాత విషయం. నువ్వు ఎంత హంగులు చేస్తావో, నువ్వు ఎంత ఆర్భాటాలు చేస్తావో దాన్ని బట్టి దేవుడు పనిచేయడు. ఇప్పుడు దేవుని సన్నిధికి స్థానం లేనటువంటి నీ ఇష్టానుసారమైన కార్యకలాపాలు చేస్తే అక్కడ దేవుని కార్యము జరగదు. నువ్వు పెట్టిన ఖర్చు, నువ్వు చేసినవన్నీ నీ గొప్పల కోసం, నీ యొక్క హంగులు ఆర్భాటాలే. అక్కడ దేవునికి ఏం లేదు. మనము చేసేటువంటి పనిలో, మనం చేసేటువంటి పరిచర్యలో నువ్వు ఎంత గొప్పగా చేయగలవో దేవుని కొరకు అంత గొప్పగా చేయి. కానీ అది వాక్యానుసారంగా ఉండాలి, అది దేవునికి యాక్సెప్టబుల్గా ఉండాలి, దేవుడు అంగీకార యోగ్యమైనదిగా ఉండాలి. ఇదే దావీదు మరలా మందసాన్ని తీసుకొని ఆ మందసాన్ని మోసుకుంటూ యెరూషలేము వీధుల్లోనికి వస్తే మందసం ముందు దావీదు ఎఫోదు ధరించి ఒక పిల్లవాడిలాగా స్టెప్పులు వేస్తూ డాన్స్ చేస్తూ దేవుని ఆరాధిస్తూ నాట్యం చేశాడంట. మనం దేవుని కోసం పని చేయాలనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. మందసాన్ని దావీదు తీసుకురావాలనుకున్నాడు, అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ దేవుని పనిని ఎలా చేయాలో అలాగే చేయాలి. దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత స్తోమత ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత క్యాపబిలిటీ ఉన్నా, ఎంత సమకూర్పున్నా, ఎంతమంది ప్రజలని కనుక్కున్నా, దేవుని పనిని చేయాల్సిన రీతిలో నువ్వు పని చేయకపోతే దేవుని కార్యం శూన్యం, ఏం కనబడదు. మందసాన్ని తీసుకువెళ్ళి ఒక చిన్న కుటుంబంలో పెట్టారు.